రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో దారుణం చోటు చేసుకుంది. క్లాస్మేట్తో మాట్లాడినందుకు కొందరు యువకులు శివకిషోర్ను తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నూతన సంవత్సరం వేళ శివకిషోర్ ఓ యువతికి శుభాకాంక్షలు చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో యువతి సంబంధికులు శివకిషోర్ను పిలిచి మాట్లాడవద్దని హెచ్చరించడమే కాకుండా తీవ్రంగా కొట్టారని యువకుడి తల్లి తెలిపారు. అంతేకాకుండా యువతి తల్లి కూడా శివకిషోర్తో పాటు అతని తల్లి సునీతను దుర్భాషలాడినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లగా సమాచారం తెలుసుకుని స్వగ్రామానికి తిరిగి వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాతో కూడా డైరెక్ట్ చెప్పాడు, రేపటి నుంచి నీ కొడుకు ఆమెతో తిరిగినా ఫోన్ మాట్లాడినా చాటింగ్ చేసినా నీ కొడుకు నీ చేతికి రావడం నాకు కూడా వార్నింగ్ ఇచ్చి నేను పోయినప్పుడు చెరువు కట్టకు తీసుకుపోయి కొట్టిరట, 4-5 కొట్టిరట. నాకు ఆ విషయం చెప్పలేడు వాడు. 7కి అయితే నేను చూసినప్పుడైతే ఫోన్ చూసుకుండు. తర్వాత నేను 7:30కి ఇట్లా డోర్ నొక్కితే గొల్లం పెట్టుకుండు, వెళ్ళలేదు. నేను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన ఇద్దరికి, శివకి ఇట్లా డోర్ తీస్తలేడు మీరు ఫోన్ చేయరి అంటే వచ్చి శివగా అని వాళ్ళు చెప్పినా అని తిట్టలేదు. ఇక ఆయనతో మళ్ళీ సుత్తే స్క్రూ డ్రైవర్ అవి తెచ్చి డోర్ పలగొట్టి తీసేవరకే ఊరేసుకుండు. అప్పటికే అయిపోయింది, 14కి బయటకు తెరిచిండు.